హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మొత్తానికి ఉద్యోగులతో సీఎం చంద్రబాబు గారి మీటింగ్ ఈ ఏప్రిల్ నెలలో ఉండనుందా? లేదా? అనే దానికోసం క్లారిటీ కోసం అయితే వీడియో చేయడం జరిగింది. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుత సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్ల సంఘాలతో ఏప్రిల్ నెలలో అధికారికంగా సమావేశమవుతారనైతే ఖచ్చితమైన ప్రకటన తేదీ అయితే ఇంతవరకు వెలువడలేదు ఏది కూడా. అయితే కొన్ని విషయాలు గమనించాలి. ఉద్యోగ సంఘాల డిమాండ్లు ముందుగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు పీఆర్సీ బకాయిలు, సిపిఎస్ రద్దు, సమీక్ష, డిఏ బకాయిలు, ఆరోగ్య పథకం, ఈహెచ్ఎస్ మొదలైన వంటి వాటిని నెరవేరుస్తామని తమ సమస్యలు చర్చించాలని ఉద్యోగ పెన్షనర్ సంఘాలు నూతన ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని కలవటానికి తీవ్రంగా అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. మరియు త్వరగా సమావేశం ఏర్పాటు చేయాలని అయితే ఉద్యోగ సంఘాలు కోరుతూ ఉన్నాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలు నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పరిపాలనపై పట్టు సాధించడం, మంత్రివర్గ ఏర్పాటు తక్షణ ప్రాధాన్యతపై ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తోంది. ఉద్యోగుల సమస్యలు ముఖ్యమైనవే అయినప్పటికీ వాటిపై సమావేశం ఏర్పాటు చేయడానికి కొంత సమయం అయితే ఇంకా పట్టవచ్చు అని అయితే సమాచారం అందింది. ఇక హామీల అమలు ఏది అని చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఉద్యోగులకు, పెన్షనర్లకు పలు హామీలు ఇచ్చింది. ఆ హామీల అమలుకు ఒక ప్రణాళిక, రోడ్ మ్యాప్ సిద్ధం చేయడానికి ప్రభుత్వం అంతర్గతంగా కసరత్తు చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత సంఘాలతో చర్చించే అవకాశము ఉంది. సాధారణ ప్రక్రియ సాధారణంగా కొత్త ప్రభుత్వం కొలువుదీరాక వివిధ వర్గాలతో ముఖ్యంగా ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈసారి ఆలస్యమైందనే చెప్పాలి. క్లారిటీ అండి. ఏప్రిల్ నెలలో మీటింగ్ ఖరారైందా అంటే అధికారికంగా ఖరారైతే ఏం కాలేదు. అధికారిక సమాచారం ఇప్పటివరకైతే లేదు. మీటింగ్ జరిగే అవకాశం ఉందా అంటే అవకాశం ఉంది. కానీ అది ఈ ఏప్రిల్‌లోనే జరుగుతుందనైతే చెప్పలేము. బహుశా మే నెలలో లేదా ఆ తర్వాత జరగొచ్చు. ఉద్యోగ సంఘాల ఒత్తిడి, ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి ఇది ఆధారపడైతే ఉంటుంది. మరి మొత్తానికి కాబట్టి ప్రస్తుతానికి ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా మీటింగ్ ఉండనుందనే క్లారిటీ లేదు. అధికారిక ప్రకటన వస్తే తప్ప దీనిపై స్పష్టత రాదు. ఉద్యోగ సంఘాలు మాత్రం త్వరలోనే సమావేశం జరగాలనైతే ఆశిస్తున్నాయి మరియు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాయి. ఉద్యోగులకు, పెన్షన్‌లకు సంబంధించి అనేక ఆర్థిక మరియు ఆర్థికేతర పెండింగ్ సమస్యలైతే ఎన్నో ఉన్నాయండి. పీఆర్సీ బకాయిలైతేనేమి, డిఏ బకాయిలైతేనేమి, సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అమలు, అలాగే ఎస్ఎల్స్, ఈఎల్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇలా ఒకటి ఈ విధంగా చూసుకుంటే అనేక సమస్యలైతే ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఈ మధ్య కొన్ని పెండింగ్ బిల్లులు చెప్పకనే విడుదల చేయడం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా మరియు మొన్నటికి మొన్న 6,200 కోట్ల రూపాయలైతే జీఐఎస్, ఏపీజీఎల్ఐ మెడికల్ రియంబర్స్‌మెంట్ కోసం అయితే నిధులను విడుదల చేయడం కూడా జరిగింది. మరి ఈసారి సమావేశం ఏర్పాటు చేస్తారా? లేదంటే నిధులు విడుదల చేస్తారా? అనేదైతే తెలియరావాల్సి ఉందన్నమాట. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా కొద్దిగా సంయమనం పాటించవలసి అవసరమైతే ఉన్నట్టు తెలుస్తోందండి. ప్రస్తుతానికైతే మనకు ఈ యొక్క అంశం మీద అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉందన్నమాట. దీని మీద ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే తాజా అప్డేట్ వీడియో రూపంలో మన ఛానల్ అందిస్తూనే ఉంటారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.